హిందూ ధర్మం మీద సినిమాలు తీస్తే వందల కోట్లు వేల కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయి. మరి మిగతా ధర్మం మీద సినిమాలు తీయడానికి కూడా సాహసించరు. ఎందుకు? కారణం ఏంటంటారు? దేనికయ్యా నీకంత కోపం భగవంతుడి మీద? హాయిగా డబ్బు ఇప్పించినందుక? మీ నాన్నగారికి రాజ్యసభ సీట్ ఇప్పించినందుక? దేనికయ్యా నీకు కోపం దేవుడి మీద? ఏం తక్కువ చేశాడు దేవుడు నీకు? ఇంత మాట్లాడతాడు ఇతను. ఒక్కసారి ఆ ట్వీట్ ఏదో వచ్చింది, చూపించండి ప్రజలందరికీ. ఏమన్నాడు రాముడు గురించి? ఎవరో పాపం పుణ్యాత్ముడు, ఓ సామాన్య భక్తుడు. ప్రజల్లో శ్రీరామనవమికి, అయ్యా శ్రీరామనవమికి మీకు కూడా శుభాకాంక్షలయ్యా, రామచంద్రుడి నామము జపము వ్యాపింప చెయ్యాలని ఏ రామ భక్తుడు పాపం వేస్తే నాకు రాముడు అంటే ఇష్టం లేదని వేస్తావా? ఏమన్యాయం చేశాడు ఆయన రాముడు నీకు? నీ ఆస్తిని ఎత్తుకెళ్ళిపోయాడా? నేను ఎత్తి మీద ఏమన్నా షడగోపురం పెట్టాడా నీకు నష్టాలు తెచ్చి? ఏం చేశాడు రాముడు? ఈయన కృష్ణుడు ఇష్టం అంట. ఓన్లీ ఎలా ఇష్టం అంట కృష్ణుడు? 16,000 గర్ల్ ఫ్రెండ్స్ అని పెట్టుకున్నాడంట. అది అసలు అది నోట తాటి పెట్టనా? అది అసలు ఏమైనా మాటలు మాట్లాడడం? ఇలాంటి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దీని వల్ల ఇతని సినిమా చూసే భక్తులకి బాధ కలగడమే కాదు, హిందూ ధర్మం మీద రాళ్లేసే వాళ్ళందరూ చంకలు గుద్దుకుంటారు. వీళ్ళల్లో సినిమా తీసినా కూడా వీళ్ళకి ఏం భక్తి లేదు, ఈ హిందువులంతా వాడుకునే వాళ్లే వీళ్ళు అని వేరే మతము వేలెత్తి చూపించే ప్రవర్తన అది.